ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం సమాజం విద్యా ప్రణాళికల్లో లౌకికవాద విలువల గురించి తెలుసుకుందాం. భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న జీవన విధానాలు ఉన్న ప్రజలు నివసిస్తున్న సువిశాల భారతదేశంలో ప్రజలందరికీ సమాన గౌరవం లభించి ఐకమత్యంగా ఉండడానికి భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకికవాద భావాన్ని చేర్చడం జరిగింది. దీని ప్రకారం భారత ప్రభుత్వానికి తనదంటూ ఒక మతం ఉండదు. భారత ప్రభుత్వం ఏదో ఒక మత విశ్వాసం ఉన్నవారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించదు. భారత ప్రభుత్వం వ్యక్తుల మత విశ్వాసాల ప్రాతిపదికన ఎటువంటి విచక్షణ చూపించదు. ప్రజలు తమ మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరవచ్చు. లౌకికవాదాన్ని అనుసరించడం అంటే భారతదేశం మతరహిత దేశమని అర్థం కాదు. మాజీ రాష్ట్రపతి తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ ప్రకారం లౌకికవాదం అంటే మతరాహిత్యం కాదు. లౌకికవాదం సరైన అర్థం అన్ని మతాలను గౌరవించడమే. పౌరసత్వ విలువలు. భారత రాజకీయ వ్యవస్థలో మరో ముఖ్యమైన అంశం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు, వారికి దేశం పట్ల ఉన్న బాధ్యతలు. భారత రాజ్యాంగంలోని ప్రవేశికలో పేర్కొన్న రాజకీయ ఆదర్శాలను వాస్తవ రూపంలోకి తేవడానికి పౌరులకు ప్రాథమిక హక్కులను కల్పించింది. ఈ హక్కులను పొందడంలో పౌరులకు ఇబ్బందులు కలిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి వాటిని పొందగలిగేందుకు కూడా ప్రాథమిక హక్కుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, రక్షణ పొందే హక్కు, ఇష్టమైన మతాన్ని అనుసరించే హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలురకు విద్యా అవకాశాలను కల్పించడం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బాధ్యత. భారత రాజ్యాంగంలో 86వ సవరణ ప్రకారం విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా 2009లో పార్లమెంట్ ఆమోదించింది. తర్వాత కాలంలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుంచి తొలగించారు. ఈ ప్రాథమిక హక్కులు భారత ప్రజలందరికీ భద్రతతో కూడిన మంచి జీవితాన్ని అందించడానికి ప్రభుత్వం ప్రజల కోసమే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి మార్గదర్శకత్వం వహిస్తున్నాయి. విద్యావంతులు, క్రమశిక్షణ ఉన్న బాధ్యతాయుతమైన పౌరులే ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించగలుగుతారు. అందుకే భారత రాజ్యాంగం భారత ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కలిగించడంతో పాటు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత పౌరులందరూ దేశం పట్ల, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా మెలగడానికి ప్రాథమిక విధులను నిర్దేశించింది. భారత రాజ్యాంగానికి బద్దులై ఉండడంతో పాటు దాని ఆదర్శాలను, సంస్థలను గౌరవించాలి. అదేవిధంగా జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి. భారత స్వాతంత్ర పోరాటంలో స్ఫూర్తి కలిగించిన ఉన్నత ఆదర్శాలను పాటించాలి. భారతదేశ ఔన్నత్యాన్ని, పద్ధతులను, సమగ్రతను నిలబెడుతూ రక్షించాలి. అత్యవసర సమయంలో భారతదేశాన్ని కాపాడడానికి, సేవలను అందించడానికి భారత ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. మతపరమైన, భాషాపరమైన, వర్గపరమైన, ప్రాంతపరమైన తేడాలను విడనాడి సౌభ్రాతృత్వాన్ని, శాంతిని పెంపొందించాలి. స్త్రీల గౌరవానికి భంగం కలిగించే పనులు చేయకూడదు. గొప్పదైన భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ పరిరక్షించాలి. అడవులు, సరస్సులు, నదులు, అడవి జంతువులతో కూడిన దేశ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి పరుస్తూ అన్ని జీవుల పట్ల దయతో ఉండాలి. మానవతావాదాన్ని, పరిశోధనా దృక్పథాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, సంస్కరణాభిలాషను అభివృద్ధి చేసుకోవాలి. హింసను వ్యతిరేకించి జాతీయ సంపదను సంరక్షించాలి. భారతదేశం వివిధ రంగాల్లో ఉన్నత స్థితి చేరుకోవడానికి, వ్యక్తిగత సామాజిక కృత్యాల్లో ప్రతిభను పెంచుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. ఆ విధంగా భారత రాజకీయ వ్యవస్థ ప్రపంచ దేశాలన్నింటిలోని ఆ వ్యవస్థల కంటే ఉత్తమమైన రాజకీయ వ్యవస్థ. భారత రాజకీయ వ్యవస్థలోని విశాల రాజకీయ ఆదర్శాలు భారతదేశ ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. అదేవిధంగా విద్యా వ్యవస్థకు, విద్యా లక్ష్యాల నిర్మాణంలో కూడా ఈ రాజ్యాంగ విలువలు ఎంతో తోడ్పడుతున్నాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.